ఇంట్లో మీరు ఎప్పుడైనా తవ్వ చికెన్ ట్రై చేసిరా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నిన్న వీడియో చూస్తున్నప్పుడు ఈ చికెన్ కనిపించింది అనమాట. వెంటనే తినాలనిపించింది. యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా ఊరికి పోయినప్పుడు, కానీ అప్పటి వరకు మన పానం ఆగుతుందా? చేస్తే పోలా ఇప్పుడే. మా ఇంట్లో మాడిపోయిన పెంకలు తప్ప మంచివి లేవురా, దాంట్లో మీద వేసిండు అనుకోరి మీకు తినాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. అందుకే కష్టపడి నిన్న నైట్ మార్కెట్ కు పోయి కొత్త పెంక కొనుక్కొచ్చినాం. 400-500. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంది, కానీ తిప్పేటప్పుడే అటు ఇటు ముక్కలన్నీ కింద పడుతున్నాయి. ఫస్ట్ అయితే పెంకని క్లీన్ గా వాష్ చేసుకొని దాని మీద నూనె పోసుకొని డైరెక్ట్ చికెన్ వేసేసుకోవడమే ఫస్ట్. కొంతమంది 2 చేతులలో 2 గంటలు పట్టుకొని తేగ తిప్పేస్తుంటారు. నేను ట్రై చేస్తున్నా, నాకు అస్సలు వస్తలేదు. సగం ముక్కలు పోయి కిందనే పడుతున్నాయి. చికెన్ కొంచెం నూనె ఉడికిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెంక కొత్తది కాబట్టి అనుకుంటా అడుగంటుతుంది బాగా. లైట్ గానే మసాలాలు యాడ్ చేస్తున్నా. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, మీరు మంచిగా గరం మసాలా వేసుకోండి, స్పైసీగా బాగుంటది. అయ్యో నేను చెప్పడమే మర్చిపోయినా, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నా స్టార్టింగ్ లోనే. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 5 నిమిషాలు చికెన్ ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత కావాల్సినంత కారం వేసుకోవడమే, తక్కువనే వేసిన నేను. ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా వేసుకొని అటు ఇటు కలుపుకోవడమే. మరీ నువ్వు పీస్ దాని లెక్కన ఉన్నవక్క, ఇంకో గంట నూనె వస్తే ఏమైనా తల్లి మొత్తం పెంకకే పడుతుంది ఎండిపోయి అని మాత్రం అనుకోకుండా. మీకు కనిపిస్తలేదు కానీ మస్తు నూనె ఉందల్లా. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఉంటే మరింత కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయిపోయింది, 4 రేఖలు తప్ప ఏం లేవన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్ గా డిఫరెంట్ టేస్ట్ తోని బాగుందిరా. డెకరేషన్ చూసిర్రా, వెరైటీగా ఎట్లా చేసినానో క్రేజీగా ఉంది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.